యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ, ప్రత్యేకించి బసవ భక్తులకు, ఎందుకంటే ఈరోజు 12వ శతాబ్దం లోపల ఆధ్యాత్మిక రంగం లోపలనే విప్లవాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నినాదాన్ని లోకానికి ప్రసాదించినటువంటి బసవేశ్వరుడు, అది కాయకవే కైలాసం. కాయకవే కైలాసం. ఇది విశ్వగురు బసవేశ్వరుని యొక్క 12వ శతాబ్దపు నినాదం. అత్యంత శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక నినాదం ఇది. ఆధ్యాత్మిక రంగంలో నెలకొన్న అంధవిశ్వాసాన్ని కూల్చేసిన నినాదము. ఎందుకంటే సుమారు మహర్షుల పరంపర కలియుగం లోపల దాదాపు కొంచెం అంతరించినటువంటి తరుణం లోపల ఆధ్యాత్మిక రంగం లోపల ఒక విలక్షణమైనటువంటి విచిత్రమైనటువంటి ఒక భావం నెలకొన్నది. ఏదైతే వేదకాలం లోపల లేదో, ఏదైతే రాముడు కృష్ణుడు ఆ కాలం లోపల లేదో, అలాంటి ఒక అశాస్త్రీయమైనటువంటి భావజాలమాన్ని నెలకొన్నది అన్నట్టు ఆ మధ్యయుగం లోపల. అంటే సుమారు 4000-5000 సంవత్సరాల అట్లా. ఏమిటి అది అనే మాటకు వచ్చేస్తే, కైవల్య ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, కైలాస ప్రాప్తి, ఇటువంటి ఎన్నో ఉంటాయి అన్నట్టు. అన్నీ వదిలితే కానీ మోక్షం లభించదన్న మందమతుల భావజాలానికి పూర్తి వ్యతిరేక నినాదం. మందమతులను ఎవరినంటున్నామంటే, ఆధ్యాత్మికం యొక్క లోతుపాతులు తెలియకుండా మోక్షం అనేటువంటి పదం వచ్చేవరకే అసలు అన్నీ వదిలిపోవలసిందే, లేకపోతే ఏమీ అంటుకోకుండా అట్లాగే సన్యాసి బ్రహ్మచారి ఉండవలసిందే అనేటువంటి ఒక భావన ఆ రోజు లోపల బాగా నెలకొన్నది. అయితే బసవేశ్వరుడు సన్యాసులుగా ఉంటామనేటువంటి వాళ్లకు సరే ఉండండి అన్నాడు. అనుభవ మంటపం లోపల కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సాక్షాత్ బసవేశ్వరుడు మాత్రం సంపూర్ణమైనటువంటి తన ప్రధానమంత్రి తనకి బొజ్జల సంస్థానం లోపల తనకు ఇచ్చినటువంటి వృత్తి ధర్మాలు ఏవైతున్నాయి కదా, వాటిని చక్కగా పాటిస్తూ ఒక నినాదాన్ని కాయకవే కైలాస అంటే, నీవు నిండు సంసారంలో ఉన్న నీ వృత్తిలో, నీవు నిండు సంసారంలో భార్య పిల్లలు వృత్తి ధర్మాలు రకరకాలన్నీ ఉండవచ్చు. నీ వృత్తి లోపల మాత్రం సత్యత్వము శుద్ధత్వం ఉంటే, తద్వారా నీవు నీ వృత్తి ధర్మంలోనే కైలాసాన్ని, కైవల్యాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది అని అంటున్నాడు అన్నట్టు. చూడండి ఎంత వ్యతిరేకం. మోక్షం కొరకు ఇప్పటికీ ఇంకా హిమాలయ పర్వతాల లోపల అలమటిస్తూనే ఉన్నారు చాలామంది సాధకులు. సరే, అది ఒక మార్గం అనుకోండి. దానికి మనము అవును కాదు అనేది పక్కకు పెట్టేది రకరకాల మార్గాలు ఉన్నాయన్నట్టు. అవన్నీ బాగా చూసినటువంటి బసవేశ్వరుడు అరే చాలా సులభంగా ఎవని కాయకములో వాడు ఉంటూ ఆ కాయకానికి సత్యశుద్ధత్వం అనేది తోడైతే ఆ కైలాసం అనేది ఇక్కడనే బసవేశ్వరుని దృష్టి లోపల కైలాసం అనేటువంటిది
ఒక మనస్థితికి సంబంధించిన అంశం అన్నట్టు. ఎక్కడో ఒక అంతరిక్షం లోపల లోకం ఉంటుంది, అక్కడ పోవడం అనేది పక్కకు పెట్టేస్తే ఇక్కడే ఈ లోకం లోపలనే నీకు ఆ కైలాస ప్రాప్తి అంటే కైవల్య ప్రాప్తి, దీనికి సనాతన పరిభాష లోపల జీవన్ముక్త స్థితి అంటారు అన్నాడు. సమాధ్యావస్థ అని కూడా దీన్ని అంటారు మొత్తం మీద. అయితే అవన్నీ మళ్ళీ ముఖ్యమైనటువంటి జీవన్ముక్తి అనేటువంటి ఒక పదమే చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి జీవితం లోపల ఉన్నప్పుడే మోక్ష సుఖాన్ని అనుభవించేటువంటి సూత్రంకు వినూతనంగా 12వ శతాబ్దం లోపల కాయకవే కైలాసం అని అన్నట్టు. అనడమే కాదు, ఆచరణాత్మకంగా తాడిత పీడిత అణగారినటువంటి వర్గాలు 90% మంది ఈ నినాదానికి ఆకర్షితులైపోయి లక్షలాది శరణులను ఆకర్షించినటువంటి అద్భుత నినాదం అన్నట్టు. ఇక్కడ నీ వృత్తి ధర్మం, బసవేశ్వరుడి దృక్పథం లోపల నీ వృత్తి ధర్మం ఏదైనా అది చిన్నది కాదు, పెద్దది కాదు, వృత్తి అవుతుంది అన్నట్టు. అది చిన్నది పెద్దది అనేటువంటి భావాన్ని పక్కకు పెట్టేయాలి. నీ కాయకం ఏదైనా దానికి సత్యత్వము శుద్ధత్వము తోడైపోతే ఆ వృత్తి పవిత్రమైనటువంటిదే. వృత్తి లోపల చిన్న పెద్ద భేదభావాలు లేవు. వృత్తుల లోపల భేదభావము పనికిరాదు. బసవేశ్వరుని దృక్పథం లోపల వృత్తుల యొక్క ప్రపంచము మనిషి యొక్క దేహంతో మనం పోల్చుకుంటే దేహంలో ఏది పనికిరాంది, ఏది గొప్పది, ఏది చిన్నది అని అనగలుగుతామా? నఖశిఖ పర్యంతము దేని పని దానికి ఉందన్నట్టు. మొత్తం మీద చిటికన వ్రేలు ఉన్నదంటే చూడండి, దాని పని దానికున్నది. బొటన వ్రేలు ఉన్నది, దాని పని దానికున్నది. కండ్ల పని కళ్ళకున్నది, కాళ్ళ పని కాళ్ళకున్నది. కళ్ళు గొప్పయా కాళ్ళు గొప్పయా అని అంటే అసలు కాళ్ళు లేకపోతే కళ్ళు ఉండి కూడా ఏమీ మనం ముంగడికి నడవలేము, చూడడం తప్ప. ఈ రకంగా మొత్తం శరీరం లోపల ఏ భాగమును కూడా చులకన చూడడం ఎట్లా సాధ్యం కాదో చూడండి. శరీరం లోపల ఏ భాగము గాయపడ్డా కానీ దానికి చికిత్స అత్యవసరంగా మనం చేసుకుంటాం అన్నట్టు. చిన్న భాగం కదా అని మనం అనుకోము. అట్లాగే ఎన్ని వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులు ఏవి కూడా ఎక్కువ తక్కువ కావు. ఆ వృత్తుల్లో ఉంటూనే, ఆలుపిల్లలతోనే ఉంటూనే, నీ వృత్తి ధర్మం లోపల నువ్వు నిర్వర్తిస్తూ ఉంటూనే నీవు కాయకం లోపల ఉండి, కాయకం అంటే వృత్తి అన్నట్టు, కాయకం లోపలనే ఉంటూ కైలాసంకు చేరేటువంటి మార్గాన్ని ప్రయోగాత్మకంగా అనుభవ మంటపం ద్వారా యావత్ ఆధ్యాత్మిక ప్రపంచం దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి విధంగా నినాదం మట్టుకే కాకుండా ఏ కాయకాల లోపల ఉన్నటువంటి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ దంపతులతో సహా పిలిపించి లింగదీక్షనిప్పించి ఎవ్వరు కూడా మేమే కాయకాన్ని వదులుకోవడానికి అవకాశం లేదు, అట్లాగే ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు ఆ రోజు లోపల ఏంటిదంటే చాకలి అంటే చిన్న చూపు, మంగలి అంటే చిన్న చూపు, ఇంకా ఇటువంటి అన్నీ చిన్న చిన్న చూపులు ఉండేటువంటి మాదర అంటే ఈ శ్మశాన వాటికల్లా పనిచేసేటువంటి వాళ్ళు, గ్రేవ్ యార్డ్ లోపల తవ్వేటువంటి వాళ్ళు, ఇటువంటి అన్ని కులాల పూర్వకాలం లోపల ఉండేటువంటి అన్నట్టు. అయితే వాటి మధ్యలో విపరీతమైన భేదభావం పాటించేటువంటి వాడు. ఉదాహరణకి కాయకం అంటే క్షౌర ప్రక్రియ ఏదైతే ఉందో, మనము కటింగ్ చేసుకునేటువంటి క్షౌర ఉంటుంది కదా, క్షౌర దుకాణం అంటే మంగలి షాప్ ఏదైతే ఉందో, ఆ మంగలి షాప్ లోపల పాపం వాడు సేవ చేసేది మనకే. మనము ఆ తర్వాత వాని ముఖం చూడకూడదు, పొద్దున్న లేచి వాడిని ముట్టుకోకూడదు. ఇటువంటి అన్నీ వాడిని ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయడము. చాకలి వాళ్ళు, మనను శుభ్రపరిచేటువంటి చాకలి వాళ్ళను ముట్టుకోకూడదు, చిన్న చూపు చూడడము, ఇటువంటి అన్నీ ఉండేటువంటి అన్నట్టు. మొత్తం మీద ఈ
ఇటువంటి వాటికంతా ప్రయోగాత్మకంగా విధ్వంసం చేసిన బసవేశ్వరుడు. హడపద అప్పಣ್ణ అని చెప్పేసి పరమభక్తుడు బసవేశ్వరునికి అతడు మంగళి వృత్తిలో ఉండేటువంటి వాడు. నాయి బ్రాహ్మణ వృత్తి అంటారు ఇప్పుడు, మొత్తం మీద మంగళి వృత్తిలో ఉండేటువంటి వాడు అన్నట్టు. అప్పటి జనం ఎట్లా ఉండిందంటే ఎందుకో మరి తెలియదు, మంగళంలో ముఖం ప్రొద్దున లేచి చూడవద్దు. అరే అలాగా బసవేశ్వరుడు అపాయింట్మెంట్ తన ఆంతరంగిక శిష్యుడిగా హడపదప్పణని అపాయింట్మెంట్ చేసుకున్నాడు అన్నట్టు. ఆయన వృత్తి ఏంటి తప్ప కేవలం ఆంతరంగిక శిష్యుడని కాకుండా, పిఏగా కాకుండా మొత్తం శరణుల యొక్క క్షౌరక్రియ అంతా అతడే జరిపేటువంటి వాడు మొత్తం మీద. ఆ రకంగా వృత్తి లోపల వండుకుంటూ కూడా బసవేశ్వరుని యొక్క పిఏగా పనిచేసేటువంటి వాడు. ఆ రోజు లోపల ఎవరు ముఖం చూడకూడదు, మంగళోళదైనటువంటి భావం లోపల ఉండినరో అటువంటి వ్యక్తి ముఖం చూసి ఆయన అపాయింట్మెంట్ తీసుకునేంత వరకు ఎవరికి కూడా బసవన్నతో కలిసేటువంటి అవకాశం దొరికేటువంటిది కాదు. చాలా దుమారం చెలరేగింది. ఏం డబ్బా అయినా గమ్మది. ఆ రోజులు ఎంత, ఇప్పటికే ఇంకా ఆ జిడ్డు పోలేదు, ఆ రోజుల్లో ఎంత ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ రకంగా చాకలి వాళ్ళను కూడా అదే రకంగా చూసేటువంటి వాడు. కొన్ని వృత్తులు చెప్తున్నాను మీకు మొత్తం మీద చాకలి వాళ్ళను కూడా మన బట్టలే శుభ్రం చేసేటువంటి వాళ్ళను మనమే కొంచెం దూరం ఉంచే ప్రయత్నం చేస్తుంటే మడివాళ మాచదేవ అనేటువంటి ఒక మహాశివభక్తుడు, అతడి చరిత్ర చాలా అమోఘం ఉంది. అది వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ చరిత్ర గురించి చెప్తా మీకు. మొత్తం మీద మడివాళ మాచదేవ కూడా సెక్యూరిటీ గార్డ్, అంటే జడ్ కేటగిరీ సెక్యూరిటీ లోపల ఎట్లయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో సెక్యూరిటీ కొరకు, బసవేశ్వరుడు ప్రధానమంత్రిగా ఉంటే అధికారికమైన సెక్యూరిటీ గార్డ్స్ను పక్కకు పెట్టి, సెక్యూరిటీని కేటగిరీని పక్కకు పెట్టి, అటువంటి వాళ్లకు మించి హడపదప్పణ అది మడివాళ మాచదేవ ఎవరైతే ఉన్నారో శరణుల యొక్క బట్టలు ఉతుక్కొని రావడము, ఎవరి బట్టలు వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత అనుభవ మంటపం లోపల తనదైన శైలి లోపల బసవేశ్వరుని యొక్క ఆంతరంగిక శిష్యుడుగా, అతడికి అన్ని విధాల అంగరక్షకుడుగా ఉండేటువంటి వాడు మడివాళ మాచదేవ. చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఈ రకంగా అనేక వృత్తుల లోపల చర్మకార వృత్తి లోపల డోహార కక్కయ్య చర్మకార వృత్తి అంటే ఆ రోజు లోపల ఈ కెమికల్స్ ఏమీ లేవు. చర్మం అనేది తీసుకొని వచ్చేసి దానికి ఏదో అవి వనమూలికలు వేసేసి శుభ్రపరచడము, ఆ తర్వాత చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు పంపడము, ఇటువంటిది ఉండేటువంటిది అన్నమాట. మొత్తం మీద డోహార కక్కయ్య. అందులోపల నుంచి కూడా శరణులైన అన్నట్టు. డోహార కక్కయ్యకు పిలిచి వాళ్ళ భార్యాభర్తలకు దీక్ష నుంచి లింగ సంస్కారం ఇచ్చేసి, మీ కాయకం లోపల సత్యత్వం శుద్ధత్వం ఉంటే చాలు, మీ కాయకం ఏదైనప్పటికైనా కానీ మీరు కైలాసానికి యోగ్యులే అని చెప్పేసి డోహార కక్కయ్యను. విచిత్రమైన విషయం ఏంటంటే డోహార కక్కయ్య ఆ రోజులు పాత రోజులు అన్నట్టు. చర్మకార వృత్తి అంటే చర్మాలని శుభ్రం చేయడము, అది చేయడము, మురికి వాసన ఆ రోజు లోపల అట్లా ఉండేటువంటిది అన్నట్టు. వాళ్ళ ఇండ్లకు పోయినామంటే ఆ చర్మం, పచ్చి చర్మం వాసన వచ్చేటువంటిది. మేము మా బాల్యం లోపల అవన్నీ బావిలో ఉంటుండే బొక్కెళ్ళు, పెద్ద పెద్ద మూట బావి లోపల ఉండే బొక్కెళ్ళు ఏవైతే ఉండేనో అప్పుడు కరెంట్ లేని టైం లోపల వాటిని కుట్టించడానికి చేయడానికి మేము పోయేటువంటి వాళ్ళం, ముక్కు మూసుకొని ఉండేటువంటి వాళ్ళం. చర్మకార వృత్తి అట్లా ఉండేటువంటిది. అటువంటి కులం లోపల నుంచి కూడా డోహార్ అంటారు వాళ్ళ. మొత్తం మీద వాళ్ళని కూడా తీసుకొని వచ్చి దీక్షా సంస్కారం, వాళ్ళు వస్తే దీక్షా సంస్కారాలు ఇచ్చి ఒక్కసారి సందిగ్ధం లోపల పడిపోతాడు. ఎవరు? కక్కయ్య. బసవేశ్వరుని దగ్గరకు వస్తాడు. బసవಣ್ణ, మీరిచ్చిన లింగ దీక్ష అమోఘమైనటువంటిది, నాకు చాలా ప్రేమ ఉన్నది లింగ దీక్ష పైన. కాకపోతే నేను పవిత్రమైనటువంటి లింగ పూజ చేయాలనుకుంటున్నా. అయితే అపరిశుభ్రమైనటువంటి మురికి దుర్గంధంతో కూడుకున్నటువంటి ఈ వృత్తిని నేను వదలాలనుకుంటున్నా. నేను ఏదన్నా ఒకటి, ఒకవేళ నేను అట్లాగే కొనసాగితే పవిత్రమైన లింగ పూజకే నేను దూరం కావాల్సి వస్తుంది, కాబట్టి లింగాన్ని వదలవలసి వస్తుందేమో. నాకు ఈ రెండు కలుపుకొని పోవడం మనకు సాధ్యం కావడం లేదు. జనమంతా కూడా ఎగతాళి చేస్తూ ఉంది నాకు మొత్తం మీద. అప్పుడు బసవಣ್ణ అంటాడు, నీకు ఇష్టం లేకపోతే లింగం వదులుకో, కానీ కాయకం వదలకంటాడు అన్నట్టు.
ఎవరు చెప్పారు నీకు మురికి అని చెప్పేసి? కాయకమే శుద్ధత్వంతో చేస్తే ఒట్టి లింగ పూజ లోపల నీకు ఎట్లా జీవనోపాధి నడుస్తుంది? అనువంశంగా మీకు వచ్చినటువంటి కాయకం లోపలనే నైపుణ్యం ఉన్నది నీకు. కాబట్టి నీవు చేస్తున్న కాయకం కూడా పరోక్షంగా సమాజానికి ఉపయోగపడుతుంది. సమాజం యొక్క ప్రయోజనాలు తీర్చడంలో నీ కాయకం కూడా కీలకమైనటువంటిది. ఆ రోజుల్లో ఇలాంటి కంపెనీస్ ఇక్కడ బాటా కంపెనీలు ఏం లేవు, మొత్తం మీద చెప్పుల కంపెనీస్ లేవు. ప్రతి ఒక్కడు పాదరక్షలు చేసుకోవాలంటే ఆ చర్మం ద్వారా తయారు చేసినటువంటి చెప్పులని తొడిగేటువంటి వాళ్ళు అన్నాడు మొత్తం. ఒకవేళ ఇంత అందరికీ పాదరక్షలకు ఉపయోగపడేటువంటి చర్మాన్ని నీవైతేనే ఇవ్వగలుగుతున్నావు. మరి అది అందులో అపవిత్రత ఎట్లున్నది మొత్తం మీద? ఎంతటి రాజులైనా కానీ నీ చర్మం ద్వారానే, అంటే నీవు తయారు చేసినటువంటి చర్మం ద్వారానే వాళ్ళు కాళ్ళను రక్షించుకోగలుగుతారు. కాబట్టి అది తక్కువది కాదు, చిన్నది కాదు. లింగము అవసరమైతే వదులు, ప్రాణం వదులుతాగా లింగం వదల అంటాడు డోహార కక్కాయ. ప్రాణం వదులుతాగా లింగం వదల. కాబట్టి చెప్తున్నా, దర్జాగా నీ వృత్తి లోపల నీవు వండుకుంటూ నీ లింగనిష్టను కూడా కొనసాగించుకో అని చెప్పేస్తాడు అన్నట్టు డోహార కక్కయ్య. సంగార హరళయ్య, వీళ్ళంతా ఇటువంటి చాలా జాతులు ఉన్నాయి. సమయం అంతా అక్కడ మన ఇక్కడ ఎక్కువ లేదు. సంగార హరళయ్య అతని చెప్పులు కుట్టేటువంటి వాడు. వాళ్ళని కూడా ఆ రోజు లోపల చాలా కొంచెం చిన్న చూపుతోనే చూసేటువంటి వాళ్ళు, నిమ్నంగా వాళ్ళతో కూడా అసభ్యకరంగానే ఉండేటువంటి సమాజం ఆ రోజుల లోపల. ఇది 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ దుర్గతి ఉండింది సమాజం లోపల. ఇక 12వ శతాబ్దం లోపల అంటే కొన్ని 900 సంవత్సరాల మొదలు సామాజిక వ్యవస్థ ఎట్లుండిందో మనం ఊహించుకుంటేనే గుండె బద్దలు అయిపోతుంది అన్నాడు మొత్తం మీద. ఈ రకంగా ఉండినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయి కదా, ఆ సంగార హరళయ్యను కూడా చేరదీసి లింగదీక్షనిచ్చి మీ కాయకం లోపల మీరు నిరతులైపోండి. మీ కాయకం ఏది ఉన్నదో అది వదిలే అవసరం లేదు. రాజు కాయకం రాజుకే ఉంటుంది, దాసుని కాయకం దాసునికే ఉంటుంది. ఎవరు ఏ కాయకాన్ని వదిలేటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు శుభ్రంగా మీ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి, ఈ రకంగా ఎవరి వృత్తి ఏది ఉంటే ఆ వృత్తికి నిష్టను సమన్వయం చేసి, ఆ లింగనిష్టను, ఆ వృత్తికి లింగనిష్టను సమన్వయం చేసి ఈ కాయకం ద్వారానే మీరు కైలాసాన్ని పొందగలుగుతారు అని చెప్పాడు అన్నట్టు. అయితే కాయకము ఎట్లా, వృత్తి అంటే ఒక కండిషన్ ఉన్నది. ఇప్పుడు చాలామంది కాయకవే కైలాసం అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది కాదు. కాయకం ఏదైనప్పటికీ కాయకము చిన్నది కాదు. కాయకము చేసే విధానము లోపల ఉండే సత్యత్వము, శుద్ధత్వము లోపిస్తే అది ఎంత పెద్ద కాయకమైనా కానీ సమాజానికి భ్రష్టు పట్టించేది ఉంటుంది. కాబట్టి ఎంత చిన్న కాయకం వృత్తి అయినప్పటికైనా కానీ సత్యత్వము, శుద్ధత్వము దానికి తోడుంటే ఆ వృత్తి ఎంతో పవిత్రమైపోయి నీకు కైలాసానికి, అంటే జీవన్ముక్తికి గొప్ప మనస్థితి ఏదవుతుందో దానికి కారణమైపోతుంది. ఇక్కడ చెల్లడము, అక్కడ చెల్లడము, శరీరం ఉన్నంతసేపు ఇక్కడ కూడా పవిత్రంగానే ఉంటావు. ఆ తర్వాత కూడా దొరకవలసినటువంటి స్థితి నీకు దొరికిపోతుంది. వృత్తి లోపల నీవు ఏ వృత్తి ఆచరిస్తున్నావో ఆ వృత్తి ఏది చిన్నది కాదు, పెద్దది కాదు. పెద్దది అనుకుంటే అది ఒట్టిదే, చిన్నది అనుకుంటే ఇది ఒట్టిదే. వృత్తులన్నీ సమానమని చెప్పేసి చెప్పినట్టు ఎవరి వృత్తిని వారు సత్యనిష్టతో ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే కైలాసం అంట. సత్యం, ఎవరి వృత్తిని వారు సత్యనిష్టతో అంటే ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే. ఏంటి తప్ప సత్యనిష్ట, ధర్మబద్ధత అంటే? నీ నడక లోపల ఒకటి నెలకొని ఉండాలి. ఏంటిదబ్బా అంటే, ఎదుటివాని ఏ చేష్టల వల్ల, నీ ముందుండేటువంటి వారు ఎదుటివారి ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో, ఎదుటివారి ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో
అది గమనించినటువంటి నీవు నీ చేష్టల లోపల ఎదుటి వాళ్ళను కష్ట నష్ట బాధలకు గురి చేసేటువంటి లోపాలు నీ నడక లోపల ఉండకూడదు, నీ వృత్తి లోపల ఉండకూడదు. అదే సత్యనిష్ట. అంటే అవినీతి అనేటువంటిది ఉండకూడదు. ముందు వారిని పాడు చేసి నేను బాగుపడాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఉండకుండా, ఎంతైతే మనము సత్యశుద్ధ కాయకం అంటే ఎంతైతే ఎదుటివాడు మనకు మన శ్రమ ఫలితం చెల్లిస్తున్నాడో ఆ శ్రమ ఫలితానికి తగిన విధంగానే మనం ఖచ్చితంగా పని చేయాలి. ఇది ఒకటి. అదేవిధంగా చేయించుకునేటువంటి వాళ్ళు కూడా ఎంత మనకు ఎదుటివారు పని చేసినరో ఆ పనిని గుర్తించి దానికి సరిపోయే విధంగా ప్రతిఫలాన్ని చెల్లించాలి. ఇదే సత్యనిష్ట అంటే మళ్ళేమీ లేదు. ఎక్కడ కూడా అవకతవకలకు అన్యాయానికి పాటుపడకుండా సత్యమైనటువంటి కాయకము అనేటువంటిది. ఏమైతే దాని ప్రయోజనము? సత్యశుద్ధ కాయకం అన్నాడు. కాయకవే కైలాస అంటే ఆ కాయకం లోపల సత్యత్వము శుద్ధత్వం రెండు ఉండాలి. అవి రెండే కదా సత్యత్వము శుద్ధత్వము. శుద్ధత్వం అంటే అర్థం ఏ దాంట్లో నీకు అనుభవం ఉందో ఆ పనిని ఎన్నుకోవడం లోపలనే నీకు శుద్ధత్వం ఉన్నట్టు లెక్క. అంటే క్లియారిటీ. నీకు ఏ పని ఉందో ఆ పని లోపల నీకు అనుభవం ఉంటే దాని ద్వారా నీకు అనుభవమే నేను ఉద్ధరిస్తుంది అన్నట్టు. అనుభవపూర్వకమైనటువంటి పనిలో మన సత్యత్వం రెండు ఉంటే కాయకం నీకు కైలాసాన్ని ఇస్తుంది అన్నట్టు. ఇంకా మనము మన లెవెల్లో ఆలోచిస్తే సత్యనిష్ట అనేది మన వృత్తుల్లోపల కొరబడితే ఆటోమేటిక్ దుఃఖం, అశాంతి, బాధ అనేటువంటిది పరోక్షంగా మనని ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద చెప్పుకోం బయటికి. ఇప్పుడు చూడండి, ఇటువంటి పనుల లోపల నుండి కొంచెం న్యాయము, ధర్మం అనేటువంటిది మరిచినటువంటి వాడు ఎప్పుడు బాధతోనే ఉంటాడు అన్నట్టు. ఏదో ఒక బాధ, ఎక్కడి నుంచి ఒక బాధ అనేటువంటిది కర్మఫలం వాడు ఏ రకంగా అనుభవించినాక తప్పదన్నట్టు. అయితే నీ కాయకం లోపల, నీ వృత్తి లోపల సత్యత్వము శుద్ధత్వం ఉంటే ఆటోమేటిక్ నీకు సుఖం, శాంతి, ఆనందం వాళ్ళని వెతుకుతూ వస్తుంది అన్నట్టు. మొత్తము జీవితంలో ఎలాంటి భయం ఉండకుండా అన్నిటికంటే గొప్ప స్థితి అభయస్థితి అంటారు దీని మొత్తం మీద. ఈ దైవీ గుణాల లోపల చాలా గొప్ప దైవీ గుణము ఏంటిది? అభయం అనేటువంటిది. నీ వృత్తి లోపల, నీ కాయకం లోపల సత్యత్వం ఉన్నప్పుడు నీకు భయం అనేది ఉండడానికే వీల్లేదు అన్నట్టు. మొత్తం మీద ఎట్లా అంటే మంచు బిందువులు సూర్యకిరణాలు ఉదయిస్తూనే అంతరించిపోతాయి అన్నట్టు. అట్లాగే నీ కార్యాల లోపల, నీ వృత్తుల లోపల సత్యత్వము శుద్ధత్వం ఉంటే ఆటోమేటిక్ భయం అనేటువంటి తన పాటికి తాను ఎగిరిపోతుంది, దుఃఖం ఎగిరిపోతుంది, అశాంతి ఎగిరిపోతుంది. ఈ బాధలన్నీ సూర్య ఉదయమై సూర్యుని యొక్క ఎండ పెరుగుతున్న కొద్దీ చలికాలం లోపల గడ్డి పరకల మీద ఉన్న మంచు బిందువులు ఎట్లా తనకు తాను ఎగిరిపోతాయో, నీ కాయకం లోపల సత్యత్వము శుద్ధత్వం ఉంటే నీకు ఎలాంటి బాధ ఉండడానికి వీల్లేదు. అన్నిటికంటే గొప్పది భయం ఉండడానికి వీల్లేదు, తొలగిపోతుంది అన్నట్టు. ఇక రెండవది, వృత్తుల్లోపల సత్యత్వము శుద్ధత్వం ఉంటే ఇప్పుడు దేని కొరకైతే కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారో, మావోయిస్టులు పోరాడుతూ ఉన్నారో, మార్క్సిస్టు పోరాడుతూ ఉన్నారో, ఎందుకు పోరాడుతూ ఉన్నారు? పెద్ద పెద్ద వాళ్ళు సంపద అనేటువంటిది ఒకే దగ్గర ప్రోగైపోతుంది. ఎవరి దగ్గర సంపద ఉందో వాడు అవినీతికి పాటుపడి సంపదని ఇంకా ద్విగుణీకృతం చేసి ప్రకృతిని లూటీ చేస్తూ ఉన్నాడు. అమాయకులైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళ కాయకం లోపల సత్యత్వం లేని కారణంగా అంతా మాకే కావాలని చెప్పేసి ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థను చూసిన తర్వాతనే ఏమైపోయిందంటే విప్లవం వచ్చింది. రష్యా విప్లవం వచ్చింది, కమ్యూనిజం విప్లవం వచ్చేసింది అన్నట్టు. ఎందుకు వచ్చింది అంటే ఇందుకొరకే. ఇది గమనించాడు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో. ఇవన్నీ మొన్న వచ్చిన కమ్యూనిజం అంతా ఎక్కడ అంటే కార్ల్ మార్క్స్ నుంచి ప్రారంభమైపోయింది. మొత్తం మీద 250 సంవత్సరాలు అయింది. కానీ 12వ శతాబ్దం లోపలనే
ఈ ఒక రకమైనటువంటి కాయకమే సత్యశుద్ధమైనటువంటి కాయకం ద్వారా ఈ భూలోకమే కైలాసం అయిపోతుంది అని చెప్పేసి మనకు నేర్పిన అన్నట్టు. ఎందుకంటే ఎవరి వృత్తుల లోపల సత్యత్వం ఉంటుందో, ఎవరికి వారు ఈ రకంగా సత్యనిష్టతోని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తారో ఆ విశ్వ సంపద ఏదైతుందో కొల్లగొట్టబడదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, పర్యావరణం లెక్కించడం లేదు, వాతావరణం లెక్కించడం లేదు, గ్లోబల్ వార్మింగ్ను లెక్కించడం లేదు. ఇష్టం వచ్చినట్ల సంపదను పెంపొందించుకునేందుకు కొరకు ఉండేటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో ఏదీ లెక్క పెట్టకుండా మొత్తం సంపదను విధ్వంసం చేస్తూ ఉన్నారు, కాలుష్యం తోడ్పడుతూ ఉన్నారు. కానీ ఈ సత్యత్వము శుద్ధత్వము కనుక మనకు తోడైందంటే దురాశలు అనేటువంటి తగ్గిపోతాయి, అత్యాశలు తగ్గిపోతాయి, విశ్వ సంపదను అనుభవించేటువంటి అవకాశం అందరికీ సమానంగా లభిస్తుంది. ఇట్ ఈజ్ అ కమ్యూనిజం. ఇంతే. కమ్యూనిజం అంటే మళ్ళీ ఏం లేదు, విశ్వ సంపద, ప్రకృతి యొక్క సంపద ఏదైతున్నది కదా, ఈ సంపదను అనుభవించే అవకాశం అందరికీ సమానంగా దొరకాలంటే అందరూ కూడా బాగా హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి, మొత్తం మీద ఈ సత్యశుద్ధత్వాన్ని తమ కాయకం లోపల పాటించాలి. సమసమాజ ఆర్థిక సమానత సాధ్యమవుతుంది అన్నట్టు. సమసమాజ స్థాపన, ఆర్థిక సమానతలు కూడా ఈ సత్యశుద్ధ కాయకం నుంచి సాధ్యమైపోతుంది అన్నాడు. రాజు దగ్గర నుంచి సేవకుని వరకు అందరూ కూడా సత్యనిష్ట లోపల సత్యశుద్ధ కాయకాన్ని కనుక పాటించారు అనుకున్న మొత్తం మీద దోపిడీదారుల నుండి సామాన్యులు రక్షించబడతారు. అందరూ కనుక దీనికి వర్తించినట్లయితే ఆత్మబలం పెరిగిపోయి భూమిపైనే కైలాసం యొక్క అనుభూతి లభిస్తుంది అన్నట్టు. మొత్తం మీద ఈ సత్యనిష్ట శుద్ధనిష్ట లోపల ఇటువంటి పరిస్థితి ఉందన్నట్టు. ఈ రకంగా బసవేశ్వరుడు ప్రపంచానికి నాయనల్లారా మోక్షము అనేటువంటి ఒక ప్రలోభానికి లోనైపోయి అది ఎక్కడో దొరుకుతుంది ఇక్కడ కాదు అనేటువంటి భ్రమలోపం నుంచి బయటికి రండి. ఎంత గొప్ప విప్లవం అంటే ఇది చాలా గొప్ప విప్లవం అన్నట్టు. అది ప్రయోగాత్మకంగా చూయించుండు. అనుభవం మంటపం నిండా అణగారిన వర్గాలు, చిన్న చిన్న కాయకాలు చేసేటువంటి వర్గాలే నిండి ఉండేటువంటి అన్నట్టు. లేకపోతే కొన్ని కులాల వాళ్ళనైతే మందిరం కట్ట ఎక్కనిచ్చేటువంటి వాళ్ళు గారు. మందిరంలో ఏముంటుంది, కానీ అనుభవం మంటపం లోపల సాక్షాత్ పరమాత్ముడే శివుడే భూమి మీదకి వచ్చి దించేటువంటి గొప్ప గొప్ప అటువంటి మహాపురుషులు అక్కడ ఉన్నారు అన్నట్టు. మొత్తం మీద ఇక ఆ రోజుల లోపల మందిరాల దగ్గరకు వచ్చి రానిచ్చేటువంటి వాళ్ళు గారు, విద్వత్ సభ లోపలికి ఇటువంటి వాళ్ళని రానిచ్చేటువంటి వాళ్ళు గారు, నీకెందుకు అని చెప్పేసి వాళ్ళు చులకనగా చూసేటువంటి వాళ్ళు దీన్ని తొలగించి ఒక గొప్ప ఒక సాంస్కృతిక విప్లవం అన్నట్టు. ఇది మొత్తం మీద భయపడవలసిన అవసరం లేదు. ఇహపరాలు మొత్తం పరలోకంలో అంటే కైలాసం అంటే మోక్షం కొరకైతే ప్రయత్నం ఉందో ఈ లోకాన్ని వదిలి ఆ లోకాన్ని పొందాలనేది 12వ శతాబ్దం లోపల ఎక్కువ మట్టుకు బౌద్ధిజం వచ్చేసింది. రకరకాల ఇజమ్స్ ఏవైతే వచ్చేసినాయో ఏ ఇజం అయినా కానీ ఈనాటి వరకు కూడా చూసుకుండా దరిద్రం పోలేదు మనకు. మొత్తం మీద బసవేశ్వరుడు స్వయంగా 2 భార్యల ముద్దుల మొగుడు, సంతానం లేకపోతే పెద్ద భార్యని ఇంకొక ఆమెను, అది రకరకాల కారణాలు ఉన్నాయి, నీలాంబికి గంగంబికి అని 2 ఉంటారు. మొత్తం మీద బిజ్జళరాజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇంకొక ఆమెను చేసుకోవాల్సి వచ్చి సంతానం కూడా లేకపోవడం వల్ల సరే ఏది ఏమున్నప్పటికైనా 2 భార్యలతో కాపురం కొనసాగిస్తున్నప్పటికైనా నిండు రాచకార్యాలలో తలమునకలై ఉన్నప్పటికైనా బసవేశ్వరుడు తన యొక్క కాయకాన్ని చాలా సత్యత్వము శుద్ధత్వం ద్వారా నిర్వర్తించునన్నట్టు. ఒక మంచి స్థలం, మంచి పొజిషన్ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎంతనైనా అవినీతికి పాటుపడవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉండరు మొత్తం మీద. అయినప్పటికైనా కానీ ఎక్కడ కూడా ఆయన సత్యత్వం ఎంత గొప్పదంటే ఈయన చాలా సత్యనిష్ట లోపల తన కాయకాన్ని నిర్వర్తిస్తున్నాడు. రాజధనమును ఎక్కడ దుర్వినియోగం కానివ్వకొచ్చిండు. ఏంటిది మరి ఇదంతా మొత్తం మీద ఈయనని ఎట్లా ఈయన పైన అపవాదు రావాలి,
ఈయన మన దగ్గర నుంచి దూరం అయిపోవాలి, మనకు బాగా పండగలాగా ఉంటుందని చెప్పేసి కొండి మించడం ఇత్యాదులు వేరే మంత్రులు ఉంటారు, వేరే వేరే అధికారులు ఉంటారు. వాళ్ళందరూ ముక్కుమ్మడిగా ఏమైపోతారంటే బిజ్జళ రాజు యొక్క హృదయం లోపల బసవేశ్వరునికి ఉన్న స్థానం ఎవరికీ లేదు, ఇక ముందు రాబోదు అనే ఒక కన్క్లూజన్కి వచ్చారు అన్నట్టు, నిర్ణయానికి వచ్చేసిన వాడు. వచ్చి చేయాలంటిదిగా రాజు దృష్టి లోపల బసవಣ್ణ అవినీతిపరుడని నిరూపించాలి. ధనాగారం ఏదైతే ఉందో ఆ ధనాగారం యొక్క లెక్కలు బసవಣ್ణ దగ్గరనే, దాని తాళాలు బసవಣ್ణ దగ్గరనే ఉండేటువంటి అన్నట్టు. ఎవరు ఏ రకమైన అవినీతికి పాటుపడేటువంటి వాళ్ళు కారు. నామమాత్రానికి బిజ్జళ రాజుగా ఉండిండు, కానీ సర్వాధికారాలు బసవేశ్వరునికి. ఎందుకు వచ్చింది ఆ పవర్ అతనికి? ఆయన తన కాయకం లోపల ఉండేటువంటి సత్యత్వము శుద్ధత్వమే దానికి కారణం అన్నట్టు. సరే, నాకు అపఖ్యాతి పాలు చేయాలని చెప్పేసి, ఈయన కాయక నిష్టను ధ్వంసం చేయాలని చెప్పేసి సత్యశుద్ధమైనటువంటి నిష్ట లోపల ఈయనోడు దీనికి ధ్వంసం చేయాలంటే ఏంటి, మొత్తం మీద ఆ ధనాగారానికి కన్నం వేసి ఒక రాత్రి ఉన్న ధనమంతా దోచుకొని పోతారు అన్నట్టు. మళ్ళీ ఎట్లా అట్టనే కూర్చిపెట్టిన తర్వాత బసవಣ್ణ పైననే ఆరోపణ చేయాలని లెక్కేస్తారు అన్నట్టు. చూడు, సత్యనిష్ట బాగుంది, కాయకం లోపల సత్యశుద్ధత్వం ఉంది అన్నారు కదా రాజా. చూడండి బసవేశ్వరుని ఒక పరిస్థితి అంతా తన మనుషులను పెట్టి ఏమో ఖాళీ చేసినట్టున్నాడు. అంటే అందులోపల ఆ దొంగలు ఎవరో కూడా పట్టుబడిపోతారు, వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటారు అన్నట్టు. అవును, బసవಣ್ಣను అపఖ్యాతి పాలు చేసినందుకొరకే మేము ఈ పని చేసినామంటే ఎంత ధనం దోచుకున్నారో అంత ధనం మొత్తం తెచ్చి మళ్ళీ అక్కడ పెడతారు అన్నట్టు దొంగలు. అయితే ఈ రకంగా తాను ఏం ఆచరించిండో అది తన శరణుల ద్వారా ఆచరింపజేసి గొప్ప అభివృద్ధికరమైనటువంటి విప్లవాన్ని కళ్యాణం లోపల తీసుకొని వచ్చాడు అన్నట్టు. చెప్పబోయే సారాంశం ఏమంటే, మనము కూడా మోక్షం పేరుతోని లేక కైలాసం పేరుతోని ఏదో ఆలోచించుకుంటా ఉన్న సంసారాన్ని వదిలి ఎక్కడో పోయి ఏమో సాధించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక వచనం లోపల ఒక శరణుడు చెప్తాడు, మోక్షం కొరకు కైలాసం కొరకు ನದಿವಾಸಿಗಳು ಗುಹೆವಾಸಿಗಳು ಗಿರಿವಾಸಿಗಳು ವನವಾಸಿಗಳು ఆ పరమాత్మని యొక్క కైవల్య ప్రాప్తి కొరకు సంసారాన్ని వృత్తి ధర్మాన్ని అంతా వదిలిపెట్టి కొందరు నదీ తీరాల లోపల పోతున్నారట, ఇంకా కొందరు వనాల లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇంకా కొందరు కొండ గుహల లోపల హఠయోగ సాధనలు చేస్తున్నారు, ఇంకా కొంతమంది గుహల లోపల, ఇంకా కొంతమంది కొండ కోనల లోపల కొండ చర్య లోపల పోయి హిమాలయ పర్వతాల లాంటి దగ్గర పోయి తప్ప చేస్తూ ఉన్నారు. ఏమో వాళ్ళకి తోచిందంతా చేస్తూ ఉన్నారు. బసవేశ్వరుని యొక్క మార్గం లోపల అదంతా ఏమీ లేదు. మీరు ఎక్కడ పోయినా ఏమి దొరుకుతుంది అనుకుంటారో అక్కడ దొరుకుతుందో లేదో, కానీ మీ కాయకాల లోపల నిరతులై ఉండండి. మీ కాయకమే మీ కొరకు కైలాసము అని చెప్పేసి ఆచరణాత్మకంగా చూపించినటువంటి పరిస్థితి ఏదైతుందో ఒక పెద్ద పీడ నుంచి మనకు విముక్తి కలిగించాడు అన్నట్టు. లేకపోతే ఇప్పటికీ ఆ దరిద్రం పోలేదు. ఎందుకు పోలేదంటే ఈ బసవతత్వ నిష్ణాతులు ఎవరైతున్నారో పెద్దోళ్ళు బసవేశ్వరుని మార్గం లోపల ఉన్నామనేటువంటి మాతే మహాదేవి కూడా సన్యాసిని, లింగానంద స్వామి కూడా సన్యాసి, అంటే సంసారం జంజాటుకు దూరం ఉన్నటువంటి వాడు. ఇప్పుడు బసవేశ్వరుని యొక్క పీఠాల మీద ఉండేటువంటి చాలామంది సంసారానికి దూరులయ్యే ఉన్నారు అన్నట్టు. మొత్తం మీద ఎక్కడ బసవతత్వం యొక్క ఆదర్శం ఉన్నట్టు? అయ్యా, బసవేశ్వరుడు ఏ రకంగా ఇది చేసి చూపించిండో పీఠాలు పెళ్ళిళ్ళు కానోళ్ళకి ఎందుకు అప్పగించాలి? సత్యశుద్ధమైనటువంటి కాయకనిష్ఠులైనటువంటి వాళ్ళు 12వ శతాబ్దంలో లేరా? ఎంతోమంది ఉన్నారు. కానీ పీఠాలకు కంపల్సరీ ఈరోజు కూడా బసవేశ్వరుడు చెప్పిన తిలోదకాలు ఇచ్చేసిండ్రు. ఎక్కడి నుంచో తెచ్చి వాళ్ళు మళ్ళీ ఇలాంటి సంసార దూరులనే తెచ్చి పీఠాల మీద కూర్చోబెడుతున్నారు అన్నాడు.
చెప్పండి, ఎక్కడున్నట్టు మొత్తం మీద? అతడు ఊహించినటువంటి ఊహలు వేరే, అతడు కన్న కళలు వేరే, అతని పీరియడ్ ఇప్పుడు జరుగుతున్నది కూడా వేరేనే. ఎట్లా అయిపోయింది మళ్ళీ? బౌద్ధ సన్యాసుల మాదిరిగా, శంకరాచార్యుని పరంపర లోపల సన్యాసుల మాదిరిగా, ఇంకా ఇట్లా ఈ మధ్యయుగం లోపల వచ్చినటువంటి సన్యాస ప్రక్రియ అనేటువంటిది జైనుల మాదిరిగా, బౌద్ధుల మాదిరి, ఇటువంటి అన్నీ మొత్తం ఏతున్నదో వీళ్ళంతా కూడా సంసార దూరులే. ఇదంతా బహుశా ఆనాడు కూడా బసవేశ్వరుని చెలింపజేసినట్టుంది. కాబట్టి కాయకవే కైలాస అనేటువంటి నినాదాన్ని తీసి ఆచరణాత్మకంగా సూచన ఉండ్రి కొంతమంది అందులోపల కూడా. కానీ మొత్తం మీద బసవేశ్వరుడు స్వయంగా ఆచరణాత్మకంగా చూపించాడు అన్నట్టు. ఏముంది మొత్తం మీద? ఎక్కడ పోయినా కానీ బసవేశ్వరుని యొక్క భావజాలం లోపలికి వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా పీఠాధిపతులు అనేటువంటి వాళ్ళు, మఠాధిపతులు అనేటువంటి వాళ్ళందరూ కూడా అదే మళ్ళీ కాయకవే కైలాసం అనేది పక్కకు పెట్టిండ్రు, సన్యాసమే కైలాసం అనేటువంటి భావం లోపల దిగిండ్రు. చాలా గొప్ప విప్లవం అన్నట్టు ఇది మొత్తం మీద. సనాతన ధర్మం లోపల యోగ కర్మ సుకౌశలం అంటారు. కాయకవే కైలాస అనేటువంటి మాటకు ఎప్పుడు అది 5000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుని నోటి నుంచి వెలువడ్డ మాట అన్నట్టు. యోగ కర్మ సుకౌశలం, కాయకవే కైలాస, రెండింటి అర్థం ఒక్కటే ఉందన్నట్టు. యోగ కర్మ సుకౌశలం అంటే జ్ఞానముతోని కుశలత్వముతోని ఎప్పుడైతే నీవు కర్మని ఆచరిస్తావో సుకౌశలమైనటువంటి కర్మ విధానం ఏదైతే ఉందో యోగ కర్మ సుకౌశలం అంటే అలాంటి సత్యశుద్ధ కాయకమే అనుకోండి. యోగ కర్మ సుకౌశలం అంటే కుశలత్వంతో నీవు ఎప్పుడైతే కర్మలు ఆచరిస్తావో, భక్తి ప్రధానమైనటువంటి కౌశల్యం నుంచి కర్మలు ఎప్పుడైతే ఆచరిస్తావో యోగా అంటే నీకు అది పరమాత్మనితోని కలిపేస్తుందని 5000 సంవత్సరం నాడు శ్రీకృష్ణుడు చెప్పి చేయించినటువంటి మాట రాను రాను అంతరించిపోయింది అన్నట్టు. అది మళ్ళీ ఎక్కడైనా సంపూర్ణంగా మనకు కనిపించే అవకాశం ఉంది అంటే 12వ శతాబ్దం లోపల ఉండే బసవేశ్వరుని ద్వారానే, బసవేశ్వరుని యొక్క అనుభవ మంటపం లోపలనే అది మనకు కనిపించింది అన్నట్టు. ఇక కాయకం లోపల సత్యత్వము, శుద్ధత్వము ఉన్నంత మాత్రాన కూడా ఇంకొక పని ఖచ్చితంగా చేయవలసి ఉందన్నట్టు మొత్తం మీద. ఏమన్నాడు బసవేశ్వరుడు? చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి మొత్తం మీద. నాయన, ఈ కాయకం లోపల నిరతుడైనప్పటికైనా కానీ నీ మనసు లోపల పరమాత్మని యొక్క చింతన ఉండాలి ఎప్పుడు కూడా. మనసు లోపల దైవ చింతన, చేతుల లోపల వృత్తి, చేతుల ద్వారా చేతులలో వృత్తి, మనసులో పరమాత్మని యొక్క చింతన ఉన్నప్పుడే అది సత్యశుద్ధమైనటువంటి కాయకము కాగలుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మనసు చాలా విపరీతమైనటువంటి ఆలోచనలకు గురి చేస్తుంది అన్నట్టు. బసవేశ్వరుడు అందుకే ఏమన్నాడు, మరి ఇంత గొప్ప స్థితి లోపల ఉంటే బసవಣ್ణ ఎట్లా ఉండిండొచ్చు అనేటువంటి ఒక అనుమానం మనకు రావడానికి అవకాశం ఉంది. ఆయన మనసు ఏ రకంగా ఉండేది, ఎందుకు ఇంత గొప్ప ఆలోచనలు చేసిన అనే మాటకు వచ్చేస్తే, బయట కాయకం లోపల సత్యనిష్ట, సత్యశుద్ధమైనటువంటి కాయకనిష్ట బయటి కర్మల లోపల ఉండడం ఎంత ముఖ్యమో, అది మనసు అనేటువంటిది చాలా శుభ్రంగా ఉన్నప్పుడే, మనసు నిర్మాలిన్యంగా ఉన్నప్పుడే అంతరంగం లోపల బయట సత్యశుద్ధత్వం అనేది సాధ్యమైపోతున్నట్టు. లేకపోతే ఆ ధైర్యం, ఆ శక్తి రావడానికి మనకు వీల్లేదు. ఎట్లా మరి అది ఎట్లా నిలబెట్టుకోవాలంటే అది కూడా ఒక ఉపాయం చెప్పాడు అన్నట్టు. ఏమన్నాడు? ఎన్న మనదల్లి మత్తొందు అరియనయ్య, ఓం నమ శివాయని తిరిదెనయ్య, ఎనగిదే మంత్ర ఎనగిదే తంత్ర జప తప్ప కూడల సంగమ దేవ. తంత్ర విద్యలు, మంత్ర సాధనలు, ఎనగిదే మంత్ర ఎనగే తంత్ర జప తప కూడల సంగమ దేవ. తపస్సు చేయనికి ఎక్కడో పోవడము, ఇవన్నీ ఏమీ లేవు నాయన నా దగ్గర. సత్యశుద్ధమైనటువంటి కాయకం ఉన్నది, నా మనసు లోపల నిరంతరము ఆ గురుమంత్ర స్మరణ జపం ఉన్నది. ఇంకొక్కటి నా మనసు లోపల ఉండడానికి అవకాశమే ఇవ్వకుండా
చేతులతోని కాయకనిష్ట, అంతరంగం లోపల శివపంచాక్షరి యొక్క స్మరణ అంటే పరమాత్ముని యొక్క నామస్మరణ. ఈ రెండు కావాలి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎట్లా ఆరోగ్యవంతంగా ఉండాలనో, కాయకం లోపల సత్యత్వము, శుద్ధత్వము ఒక రెక్క. ఈ రెక్కకు తోడు ఇంకొక రెక్క ఏంటిదంటే నిరంతరము పరమాత్ముని యొక్క ధ్యానము, స్మరణ అనేటువంటిది మనసు లోపల ఉండడం అన్నట్టు. ఎట్లా భగవంతుడు మన దేహం యొక్క నిర్మాణం లోపల మనసు ఏదైతే ఉన్నది కదా, బసవేశ్వరుడు ఒక వచనం లోపల ఉంటాడు, లింగక్కల్లదే మాడే నీ మనవను. 84 లక్షల జీవరాశుల లోపల మనసు కేవలం ఉన్నందుకే వాడు మనిషి అయ్యిండు. అయితే ఈ మనిషి యొక్క కర్తవ్యం ఏమిటిదనే మాటకు వచ్చేస్తే, లింగక్కల్లదే మాడే నీ మనవను. అరే మానవులారా, లింగ ధ్యానంకు అంటే శివమంత్ర స్మరణకు, లింగ ధ్యానం కొరకు కాకపోతే ఈ మనసు ఇంకా దేనికి ఉన్నది అన్నాడు అన్నట్టు మొత్తం. కాబట్టి సత్యశుద్ధ కాయకము పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలని అనుకుంటే సత్యత్వము, శుద్ధత్వము ధైర్యంగా బయట ఉండాలి. ఆ తర్వాత లోపల పరమాత్మ నామస్మరణ ఉండాలి. అనుభవ మంటపం నిండా ఉండేటువంటి శరణులు మొత్తం నిరంతరము వాళ్ళు ఎట్లా ఉండినంటే, కాయకం చేస్తూ నిరంతరం పరమాత్ముని యొక్క ఓం నమః శివాయ మంత్రం యొక్క స్మరణ లోపల ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే, మనం కూడా బసవేశ్వరుని మాదిరిగా కాయక నిష్ఠులం కావడానికి అవకాశం ఉంది. కర్మల లోపల హెచ్చు తగ్గులు లేవు. ఇది కాయకవే కైలాస యొక్క తోచిన కాడికి చెప్పినటువంటి అంశం అన్నట్టు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అందరి వరకు తీసుకొని పోండి. ధన్యవాదాలు.